ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్నది ఒక జీవిత సత్యం. అది అందరూ తెలుసుకోదగ్గ సత్యం అన్నమాట. అయితే దానికి సంబంధించి అంటే ఎప్పుడైనా సరే జీవితంలో ఏ స్థాయికి వెళ్ళినా కూడా అణకువ, వినయం, అందరి పట్ల ఒక రకమైనటువంటి ప్రేమాభిమానాలతో ఉండడం, ఇవి ఎటువంటి యాటిట్యూడు, పొగరు అలాంటివి లేకుండా ఉండడం అనేది మానవుడి వ్యక్తిత్వ వికాసంలో చాలా ముఖ్యం. ఏంటంటే అణకువగా ఉండడం, వినయంగా ఉండడం. సరే, దీనికి సంబంధించి ఒక కథ ఏంటంటే, మనందరికీ తెలుసు బాలీవుడ్లో ఒకప్పటి సూపర్ స్టార్ దిలీప్ కుమార్. ఆయన జీవితానికి సంబంధించి ఆయన అంతటి మాటల్లో చెప్పినటువంటి ఒక కథని మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఇందులో చాలామంది తెలిసి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు మళ్ళీ వినండి, తెలియని వాళ్ళు ఫ్రెష్గా వినండి. సరే, అది ఏంటి అంటే, మన భారతదేశంలో ఒక ఐకాన్ పేరు చెప్పమంటే మనం టాటా, జేఆర్డీ టాటా, రతన్ టాటా గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. రతన్ టాటా లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మనం ఇంకెక్కడ చూడమేమో కూడా. ఎంతో అంటే కోట్లకు పడగలెత్తాడు అంటారు కదా, అటువంటి రతన్ టాటా చాలా గ్రౌండ్ టు ఎర్త్ లాగా, చాలా నిరాడంబరంగా, చాలా సామాన్య వ్యక్తులుగా జీవిస్తూ ఉండడం మొత్తం భారతదేశానికి ఒక ఐకాన్, ఒక ఇండస్ట్రీగా ఒక ఐకాన్గా చెప్పుకోవాలి. ఆయన సాధించిన విజయాలు, భారతదేశానికి చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుంచుకోదగ్గవి. ఎప్పుడు అంటే మనం స్మరించుకోదగ్గ వ్యక్తుల్లో రతన్ టాటా చాలా అంటే మొట్టమొదటి లైన్లోనే ఉంటారు. టాప్ 10 అంటే అలాగ ఉంటారన్నమాట. సరే, ఒకసారి దిలీప్ కుమార్ చాలా బిజీగా ఉండి సూపర్ స్టార్గా మన బాలీవుడ్లో ఏలుతున్న టైంలో ఆయన ఒకసారి లగ్జరీ ఫ్లైట్ ఒకటి బుక్ చేసుకుని వెళ్దాం అనుకుంటే దురదృష్టవశాత్తు ఏంటో ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. దాంతో అవతలేమో ఆ ఫ్లైట్లో వెళ్ళి షూటింగ్ చేయాలి అంటే ఆ టైంలో చాలా బిజీగా 2 కాల్ షీట్లు 3 కాల్ షీట్లు అంటారు కదా డేలో, అంతటి బిజీ స్టారు, అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టారు, అంతటి అభిమానులు ఉన్న స్టారు దిలీప్ కుమార్. చాలా గొప్ప నటుడు అన్నమాట. ఆ టైంలో ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందంటే, ఆయన లగ్జరీ ఫ్లైటు, ఆయన అందరితో సామాన్యులతో కలిసి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చాలా స్టార్డమ్ వచ్చేసరికి అధికారులతో ఏంటి ఇలా మీరు పెట్టకుండా క్యాన్సిల్ చేస్తే ఎలాగా అంటే, లేదంటే టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చింది, అందుకే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, మీకు ఇంకో ఫ్లైట్లో మీకు అరేంజ్ చేస్తామని చెప్పి ఎయిర్లైన్స్ అధికారులు ఏదో చెప్తే ఈయనకి ఏం చేయాలి, తప్పదు. పోనీ ప్రయాణం మానేసుకుని ఇంటికి వెళ్ళిపోతామన్నా లేదు, అక్కడ షూటింగ్ ఏదో ఈయన కోసం రెడీగా ఉంది. సరే, ఇంకో ఫ్లైట్కి వెళ్ళండి అంటే సరే అని చెప్పేసి ఆయన అంటే అక్కడ ఈయనకి ఎకానమీ క్లాస్ తప్పితే, అంటే మామూలు క్లాస్ తప్పితే లగ్జరీ క్లాస్ టికెట్లు లేవు, లగ్జరీ టికెట్సే లేవు, సీట్లే లేవు. సరే, ఏంటిది అంత మిగిలిన జనమంతా నా మీద పడిపోతారు, నేను బాలీవుడ్ సూపర్ స్టార్ని అని చెప్పి చాలా ఫ్రస్ట్రేషన్గానే ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే దిలీప్ కుమార్కి ఆ టైంలో లేదు, కానీ గత్యంతరం లేదు, ఆ ఫ్లైట్కి వెళ్తే కానీ లేదు. సరే, వాళ్ళు అరేంజ్ చేశారు, ఒక ఎకానమీ క్లాసులోని వేరే ఫ్లైట్లో అధికారులు, తెలుసు కదా ఈయన బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ అని. సరే, ఇచ్చామండి అంటే ఏదో సరే అడ్జస్ట్ చేసి వెళ్తానులే అని చెప్పేసి ఆయన ఆ ఫ్లైట్ ఎక్కాడు. ఇంకా అసంతృప్తితోనే ఉన్నాడు, ఎందుకంటే పెద్ద స్టార్ కదా, చాలా గొప్పవాడు, మొత్తం ఇండియా అంతా గుర్తించేదగ్గ పెద్ద పెద్ద సక్సెస్లు ఉన్నాయి. ఆ టైంలో ఫ్లైట్ ఎక్కేసరికి అక్కడ ఆ ఫ్లైట్లో ఉన్న మిగిలిన పాసెంజర్స్ అంతా, అరే సూపర్ స్టార్ దిలీప్ కుమార్ వచ్చారా అని చెప్పి ఆయన ఎలా ఆశ్చర్యకరంగా చూడడం, అలాగే ఆయనతో ఆటోగ్రఫీలు, ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వలే, ఆటోగ్రాఫ్స్ తీసుకుందామని చెప్పేసి అందరూ మీద పడడం, దగ్గరికి రావడం, సార్ అంటాం. ఆ టైపులో ఆయనంతా చాలా అది ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ స్టార్డము తనకి వాళ్ళ జనాలంతా అలా చూస్తూ ఉండడం, ఆటోగ్రాఫ్ ఇవ్వడం. అప్పుడు ఆటోగ్రఫీ కదా, ఇప్పుడైతే సెల్ఫీలు అడుగుతాం, అప్పుడు ఆటోగ్రఫీ ఇవ్వండి, ఒక కాగితం తేవడం, ఇలా పెట్టండి. ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నాడు దాన్ని, ఆ సిచ్యువేషన్ని. పోనీ ఆ ఫ్రస్ట్రేషన్ కొంచెం తగ్గింది, ఆ ఫ్లైట్ పోయింది. ఎకానమీ క్లాస్లో వీళ్ళందరూ అభిమానులందరూ గుర్తించి ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఎవరైనా నటీనట్లు చూస్తే పొంగిపోతుంటాం, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్న అనుభూతి. ఈయనకి ఎకానమీలో ప్రయాణం చేస్తున్న ఈయనకి నిరసనగా ఉంది, కానీ అసంతృప్తిగా ఉంది, కానీ మిగిలిన వాళ్ళందరికీ ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ మాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడని ఆనందంగానే ఉంది. ఆ ఫ్లైట్ జర్నీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్. సరే, ఆయనకు ఒక సీట్ ఇచ్చి కూర్చోపెట్టారు. ఆ అధికారులంతా గౌరవంగా వచ్చి ఇలా కూర్చోండి అన్నారు. కూర్చుంటే ఈయన పక్కన కో పాసెంజర్ ఉంటారు కదా, ఆయన చాలా సాదాసీదగా ఒక పెద్ద మనిషి కూర్చుని ఉన్నాడు, పేపర్ చదువుకుంటున్నాడు, హిందూ పేపర్ చదువుకుంటున్నాడు. ఆయన ఎవడో ఈయనకి తెలియదు, అలా కూర్చొని చదువుకుంటున్నాడు తప్పితే ఆయన ఏమీ ఎగబడిపోలే. దిలీప్ కుమార్ గారు బాలీవుడ్ సూపర్ స్టార్ని ఏం మాట్లాడకుండా ఆయన పనిలో ఆయన ఉన్నాడు. సరే, కూర్చున్నాడు. ఈయనకేంటి, నేను సూపర్ స్టార్ కదా, ప్రతి ఒక్కళ్ళు నన్ను పలకరిస్తున్నారు, ఆటోగ్రాఫ్, ఈయన పక్క కో పాసెంజర్ ఏం పట్టించుకోవట్లేదండి అనేది మళ్ళీ అక్కడ కొత్త స్టార్ట్ అయింది. మనకి ఎప్పుడైనా సరే ఇటువంటి తయారవుతే ఆ పురుగు తొలుస్తూ ఉంటుంది. నేను గొప్పవాడిని అనే భావం
అహంభావం కూడా వచ్చు, భావన వచ్చు. ఇదంతా నేను చెప్పాను. దిలీప్ కుమార్ గారు ఆయన స్టోరీలో ఆయన రాసుకున్న విషయమే ఇది. అనేసరికి చోట ఇలా చూసేసరికి కాసేపటికి పలుకరిస్తాడని చెప్పేసి ఇటు పక్కన వచ్చేసి ఇలా కూర్చొని చూస్తున్నసరికి ఆ పక్కన ఉన్న పెద్ద మనిషి ఏం చేశాడు, తల తిప్పి చూసేసరికి ఆయన దిలీప్ కుమార్ ఒక నవ్వు నవ్వాడు, ఈయన కూడా ఒక నవ్వు నవ్వాడు, హలో అన్నాడు. మళ్ళా ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడంటే ఎవరు ఏంటి వచ్చింది దిలీప్ కుమార్ అని అంటే దిలీప్ కుమార్ మనసులో ఏంటి ఆశ్చర్యం వ్యక్తం చేసి ఎక్సైట్మెంటెడ్గా సార్ మీరు నా పక్కన కూర్చున్నారా అంటారన్నంత ఆయన లోపల ఫీల్ అయిపోతున్నాడు పాపం ఆ దిలీప్ కుమార్. ఏమి అసలు ఏది చేయలేదు, అసలు తన పంతం చేసుకుంటాడు ఈ పెద్ద మనిషి. అసలు తెలియదు అంటే భారతదేశంలో నేనంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకుంటూ లోపల రకరకాల ఆలోచనలతో ఉన్నాడు. ఇతను నన్ను ఎందుకు పలకరించట్లేదు, ఇతను పొగరా ఏంటి అసలు నీకు తెలియదా అని చెప్పేసి ఇంకా ఆపుకోలేక ఏమంటే మీరు సినిమాలు చూస్తారా అని అడిగాడు దిలీప్ కుమారే కల్పించుకుని. నేను చాలా తక్కువ అండి, ఒకటో అరా చూసి నాకు పెద్ద సినిమా నాలెడ్జ్ లేదండి. అప్పుడు ఈయనకి కొంచెం ఈగో చల్లాలేదు. ఓహో సినిమా చూడకపోవడం వల్ల నేను ఎవరో తెలియదు, అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ అంటే తెలియని ఇండియన్ ఎవరు ఉంటారు అని అనుకున్నాడు. సరే తర్వాత ఆయన ఏంటంటే ఈలోగా ఎయిర్ హోస్టెస్ టీ ఇస్తే ఆ టీ సిప్ చేస్తూ కూర్చున్నాడు. ఒక బిజినెస్ జర్నల్ ఏదో చదువుతున్నాడు ఆ పెద్ద మనిషి. ఇతనికి ఏదో మనం ఇప్పుడే ఇంకా గుర్తుపెట్టి మనల్ని వచ్చి పలకరిస్తే లోకువ ఎవడైనా సరే, కానీ మనల్ని ఎవడో పలకరించబోతున్నట్టు కొత్తలు ఆడిపోతుంది. వెంటనే ఆపుకోలేక నేనండి, నా పేరు దిలీప్ కుమార్, నేను బాలీవుడ్ సూపర్ స్టార్ అన్నాడు. ఆయన ఏ వంటి స్పందన లేకుండా, నో ఎక్సైట్మెంట్, నథింగ్, ఆహా అన్నాడు అంతే. అని వెరీ నైస్ అన్నాడు అంతే. ఈయనేంటి అవునండి మీరా దిలీప్ కుమార్ అంటే, నేను మీ గురించి విన్నానండి, మీరు చాలా గొప్పట కదా, మీరు బాగా బాలీవుడ్ అంతా మీరు శాసిస్తున్నారు అని అంటారని ఊహిస్తాం మనం కూడా. నేను గొప్పవాడిని పక్కవాడు ఊహించాలనుకుంటాం, వాడు ఎందుకు ఊహిస్తాడు, వాడు ఎందుకు మళ్ళీ ప్రేజ్ చేస్తాడు మామూలుగా. అంటే మనం ఏదో గొప్పతనానికి వెళ్ళిపోతే ఆ స్థితి మనకు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నన్ను గుర్తించట్లేదేంటి అని. సరే ఈయన పక్కన పెట్టి అడిగిన తర్వాత మాటల్లో మాట వచ్చింది, మీరెవరండి అని మాట వచ్చింది. నన్ను రతన్ టాటా అంటారండి, ఏదో బిజినెస్ రంగంలో ఉన్నానండి అన్నాడు. షాక్. రతన్ టాటా అంటే మొత్తంలో భారతదేశంలో అత్యంత ధనికుల్లో ఒకడు. ఆయన కొన్ని ఇండస్ట్రీస్ అవి ఇవి ఇంకా మాట. ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం మన దిలీప్ కుమార్ వంతైంది. షణ్ణగా షాకు. ఏంటి మీరు ఇందులో ఎకానమీ క్లాసులో వెళుతున్నారు ఏంటండి, మీరు ఇంత మీ గురించి తెలుసు నాకు, మీరు అసలు మీ ఫ్లైట్లే మీరు చాప్టర్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా, మిమ్మల్ని చూస్తే ఇంత సీదాగా ఉన్నారేంటి అన్నాడు. అప్పుడు రతన్ టాటా అన్నాడు, మనం వేసుకునే బట్టల్లోనూ, మామూలుగా చెప్తున్నాను, వేసుకునే బట్టల్లోనూ దాంట్లోనూ మన హుందాతనం మన గొప్పతనం ఏమి ఉండవండి. మన స్థాయి అనేది ఇప్పుడు బంగారం తను వచ్చి బంగారం నన్ను గుర్తించండి అంటుందా, అంత కదా. వజ్రం వచ్చి తను వజ్రం, దాని లక్షణాలు దానికి ఉంటే మనం వెళ్ళి గుర్తించాలి తప్పితే మనం చెప్పుకుంటుంది. అలా రతన్ టాటా ఏం చెప్పుకుంటాడు, ఆయన మనకి రత్నం లాంటి వాడు మన దేశానికి కదా. అప్పుడు అంటే నాకు ఇలాగే అలవాటు అయిపోయిందండి, నేను సామాన్యంగానే ఉండాలి ఇష్టపడతాను, అలాగే ఈ ఎకానమిక్ క్లాస్లో సామాన్యంగా ప్రయాణం చేయడం నాకు అలవాటు, నాకు నిరాడంబరంగా ఉండడానికి ఎందుకు ఎక్కువ ఇష్టపడతాను అని చెప్పాడు ఆయన. దాంతో షాక్ అవ్వడం మన అంటే అంతకు ముందు దాకా నన్ను ఆటోగ్రాఫ్ అడగట్లేదేంటి, ఈయన ఏంటంటే ఎవరైనా చూసి ఆటోగ్రాఫ్ అడగాలన్నమాట, పెద్ద సూపర్ స్టార్ కదా, ఆ మైండ్ సెట్లో ఉన్నాడు పాపం. నేనైనా అలా ఉంటాను, బాగా గొప్పవాడు అయిపోయి స్టార్డమ్ వచ్చి సూపర్ స్టార్ నేను కూడా ఉంటాను, నన్ను అందరూ గుర్తిస్తున్నారా, నా దగ్గరకు వస్తున్నారా, దాంతో ఫోటో తీయాలనుకున్నారా, నాకు సెకండ్ ఇవ్వాలనుకున్నారా, అటువంటి మైండ్ సెట్లో ఉంటారు ఎవరైనా సరే. అందులో ఫిల్మ్ స్టార్స్ అంటే నార్మల్గా అంత నిజంగా కూడా స్టార్డమ్ ఉంటుంది, అంతలాగా జనం అంతా ఇండియన్ మొత్తం ఆడియన్స్ అందరూ కూడా అడ్మైరింగ్గా చూస్తారు, ఆరాధనాపూర్వకంగా చూస్తారు. అలాంటిది ఈయన చేసేసరికి ఈయనకి అనిపించింది అన్నమాట, నిజంగా గొప్పవాళ్ళు ఎలా ఉంటారంటే సిగ్గుపడతాడు అక్కడ దిలీప్ కుమార్. ఆయన సిగ్గుపడి మొత్తం జేఆర్డీ టాటా అంటే మొత్తం ప్రపంచానికి తెలుసు, ఇండియన్ ఐకాన్, ఆయన చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయనతో పోలిస్తే నాకున్నది ఎంత, నా గొప్పతనం ఎంత అంటే ఎప్పుడైనా సరే మనకు ఒక్కసారి రియలైజేషన్ మొదలెడితే మనకి ఎన్నో విషయాలు, మనం చేసిన తప్పులన్నీ బయటపడుతూ ఉంటాయన్నమాట. మనం ఆ రియలైజేషన్ స్టేజ్కి మనం వెళ్ళాలనుకోవాలి. ఆటోమేటిక్గా ఇక్కడ జరిగిన సంగతి చాలా సామాన్యంగా ఉన్నాడు, మామూలు దుస్తులు వేసుకున్నాడు, ఎక్కడ ఆడంబరం లేదు, అంత ఏం దర్పం లేదు, దర్జా లేదు, చాలా తన పని తను చేసుకుంటున్నాడు, ఎవరితోనూ ఏం మాట్లాడకుండా ఆ పుస్తకమో పేపరో చదువుకుంటున్నాడు. ఆయన అందరితో పాటు ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన చాప్టర్ ఫ్లైట్లో వెళ్ళాల్సి, ఆయన కెపాసిటీ అంతా ఇంత కాదు కదా. అలాంటిది టీ తాగుతూ నార్మల్గా టీ తాగుతూ కూర్చున్నాడు ఏంటో అని చాలా 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 సిగ్గుపడిపోయాడు దిలీప్ కుమార్.
అప్పుడు మొట్టమొదటి ఏమనుకున్నాడు మనసులో, నా ఆటోగ్రాఫ్ తీసుకోవట్లేదు పెద్ద మనిషి, ఇంత పొగరుగా ఉన్నాడు, నేను ఎవడో తెలియట్లేదా అనుకున్న మనిషికి అహం కనుక మనలో చచ్చిపోతే మృగం కూడా మానవుడు అవుతాడు. అప్పటిదాకా అహంతో మనం నిండిపోతే మనం ఒక మృగంలా మన మానసిక స్థితి ఉంటుంది. మనల్ని గుర్తించలేదనే భావన మనిషిని పీడించేస్తూ ఉంటుంది, రగిలిపోతూ ఉంటుంది మనసు మనకి. అదే అహం నేను ఎంత అనుకుంటే అసలు మనిషి దేవుడు అయిపోతాడు. అహం కనుక అంటే మన అందరిలోనూ ఉంటుంది అహం. అలా దిలీప్ కుమార్ అని కాదు, ఇక్కడ కథ వచ్చింది కంటే చెప్తున్నది. వెంటనే ఎంత వినయంగా ఉన్నాడు, ఎంత అనుకువగా ఉన్నారు, ఎంత సామాన్యంగా ఉన్నాడు. ఇలాంటి మనిషి మొత్తం భారతదేశానికి రూపురేఖల్లోనే మొత్తం ఆర్థికంగా ఎదగడంలో, అలాగే పారిశ్రామిక రంగంలో ఎదగడంలో రతన్ టాటా యొక్క అది ఏమిటి అనేది నీకు తెలుసు. దిలీప్ కుమార్ కూడా చదువుకున్నాడు, విన్నాడు కదా. దిలీప్ కుమార్ గురించి సినిమాలు చూసేవాడు తెలిస్తే రతన్ టాటా గురించి భారతీయులందరికీ ఇంకా మాట్లాడే ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు. ఆయన ఏమిటి, ఆయన చేసేది ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి అన్నీ తెలుసు. అలాంటి వ్యక్తి లాగా ఉన్నాడు. సరే సిగ్గుపడతాడనమాట. సిగ్గుపడి ఇంకా ప్రయాణం అయిపోతున్నప్పుడు రతన్ టాటా గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వరా అన్నారు. అంటే ఆయన నవ్వుతుంది, నాదే ఉందండి అంటే, లేదు మీరు నా ఆటోగ్రాఫ్ ఇవాళ ఈ ప్రయాణం నాకు మెమరబుల్గా ఉంది, మీతో ప్రయాణం చేయడానికే నాకు ఆ ఫ్లైట్ ఏదో మిస్ అయింది, మీ నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను అంటే. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారంటే, లేదు మీరు మామూలు మనిషి కాదు, మీరు అదే గుర్తుపెట్టుకోండి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా పాతాళానికి పోవాలన్నా కూడా మన ప్రవర్తన ముఖ్యం, మన క్యారెక్టర్ ముఖ్యం. మన క్యారెక్టర్ అంటే మన దగ్గర ఎప్పుడు వినయం అనేది, వినయం కన్నా పెద్ద సంపద ఇంకేమీ లేదు. అణుకువగా ఉండవు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సత్యం మనం పెట్టుకుంటే అలా ఎదుగుతూనే ఉంటాం, లేదా టప్పని కింద ఆడతాం, బోర్లా పడతాం ఇంకా మాట్లాడితే. తెలుసుకున్నారు కదా. సో ఇలాంటిది పెద్ద వాళ్ళు. ఇప్పుడు ఈ కథను మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే, పెద్ద వాళ్ళు అంటే సమాజంలో ఒక లెజెండ్స్ వీళ్ళంతా మనం మాట్లాడుకుంది. ఒక దిలీప్ కుమార్ కానీ, ఇంకా రతన్ టాటా గారి గురించి చెప్పుకోవాలంటే మన అదృష్టం. వీళ్ళందరి జీవితాల నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అంటే మనం కూడా గొప్పవాళ్ళు అవుతున్నాం, ఆ దిశలోనే వెళుతున్నాం, మనందరం అవుతున్నాం. అయితే ఎక్కడ కూడా మనకి ఇంత ఉంటే అంత ఫోజు కొడతాం. మమ్మల్ని మించినోడు ఎవడు, నన్ను మించిన గొప్పవాడు ఎవడు అనే భావనలో మనం బతికేస్తూ ఉంటాం. తప్పు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అది ఇప్పుడు కూడా చూస్తే చాలామందిలో ఆ క్వాలిటీ కనపడుతుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. పక్క వాళ్ళు గుర్తించారా, పక్క వాళ్ళు గుర్తించలేదా మన గొప్పతనాన్ని, ఏంటి వాడు అంత పొగరుగా ఉన్నాడు, ఏం కాదు, ఎవరి పని వాళ్ళది. నీ గొప్పతనం నీ దగ్గర ఉంది కదా, నువ్వెందుకు మళ్ళీ నీ గొప్పతనం మళ్ళీ చాటుకోవడం? నీ గురించి తెలుస్తుంది కదా అందరికీ. కాబట్టి మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇది నిజమైన ఆటోగ్రాఫ్ అంటే. రతన్ టాటా గారు మన భారతీయులందరి మీద వేసిన ముద్ర ఉంది కదా, అది ఆటోగ్రాఫ్. మనందరి మీద ఆయన ముద్ర ఉంది. మనం పెట్టుకుంటే ఎక్కడో ఎవరినో మనం ఇన్స్పైరింగ్ అయినా మోటివేషనల్ ఫ్యాక్టర్ కానీ పెట్టుకోకలే. ఒక రతన్ టాటా గారు మన జీవితంలో ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే ఎన్నో అద్భుతమైనటువంటి మనకి ఇన్స్పైరింగ్ పాయింట్స్ వస్తుంటాయి. ఇప్పుడు చూడండి ఆయన ఇప్పుడు ఇవాళ మాట్లాడడం ఎంత అనుకువగా ఉన్నారు, దీన్ని ఇంకో లెజెండ్, బాలీవుడ్ లెజెండ్ ఆయన గమనించి ఆయన తెలుసుకుని ఆయన వ్యక్తం చేశారు. ఒకనొక ఇప్పుడు రతన్ టాటా గారు లేరు, దిలీప్ కుమార్ గారు లేరు, కానీ వాళ్ళ జీవితంలో మనకి కావలసినటువంటి మన జీవితానికి కావాల్సినటువంటి ఎన్నో అంశాలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు రతన్ టాటా గారు కానీ దిలీప్ కుమార్ గారు కానీ ఈ కథ నుంచి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకే వినయంగా ఉండాలి, అణుకువగా ఉండాలి, పొందిగ్గా ఉండాలి, ఒబ్బిడిగా ఉండాలి. కాబట్టి తెలుసుకున్నారు కదా, ఈ ఆటోగ్రాఫు, ఈ రతన్ టాటా వీళ్ళందరూ మహానుభావులండి. మనం తెలుసుకోవాలని మన మధ్యలో ఎంతోమంది మహానుభావులు, వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు, వాళ్ళని చూసి మనం ఎంతో ఎదగచ్చు. కానీ ఎంత ఎదిగినా కూడా ఈ కథలో చూస్తే ఆకాశం అంత స్థాయికి ఎదిగినా కూడా మన వినయాన్ని, మన అనుకోని, మన ఎప్పుడు కూడా మన క్యారెక్టర్ని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు. మనం గొప్పతనం అనేది ప్రపంచం గుర్తిస్తుంది. ప్రపంచం ఉండదు, మనమేమి పెద్దగా ఇదేమీ ఉండకూడదు. రెండోది, ఇందాక దాంట్లో దిలీప్ కుమార్కి ఒక లగ్జరీ ఫ్లైట్లో లగ్జరీ జే క్లాస్ టికెట్ మిస్ అయిందో, ఫ్లైట్ మిస్, జీవితంలో ఇవన్నీ అవుతూ ఉంటాయి. మనం సామాన్యంగా మామూలు అదంతా ఇవన్నీ ముసుగులు, ఈ విజయాలన్నీ ముసుగులు. కానీ మనలో ఉండే ఒక నిజమైన మనిషి ఉంటాడు, వాడు ఎప్పుడు మామూలుగానే ఉండాలి. మిగిలినవన్నీ కూడా ముసుగులే. ఆ ముసుగు పోతే, స్టార్డమ్ పోతే ఇంకో జనరేషన్ ఇంకో సూపర్ స్టార్ వస్తాడు. కానీ దిలీప్ కుమార్, కానీ రతన్ టాటా లాంటి వాళ్ళు ఇంకోటి రాడు భారతదేశానికి, ఎందుకంటే క్యారెక్టర్ లాంటిది.
గుర్తుపెట్టుకోండి. అంటే నేను దిలీప్ కుమార్ గారిని ఒక్క పర్సెంట్ కూడా ఆయన్ని కూడా నేను ఆరాధిస్తాను. ఆయన చాలా గొప్ప వ్యక్తి. మన ఇండియాలో ఒక లెజెండ్, ఆర్టిస్ట్‌లో ఒక లెజెండ్. ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయను. కానీ రతన్ టాటా ఆయన వ్యక్తిత్వం, ఆయన మొత్తం ఆయన జీవిత చరిత్ర మొత్తం చదువుతున్నా అలాగే ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. అందుకే ఆ మహానుభావుని చూసి దిలీప్ కుమార్ కూడా ఆయన జీవితంలో జరిగిన సంఘటనను ఓపెన్‌గా ఎందుకు చెప్పుకుంటాడు మామూలుగా. నా ఆటోగ్రాఫ్ తీసుకోవట్లేదేంటి, నా పక్కన కూర్చొని కోపాస్తున్నారు అనుకున్న వ్యక్తి ఆయన ఒక విషయం తెలుసుకుని ఇంత నిరాడంబరంగా ఉన్నాడని చెప్పి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఇది విశేషం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు లెజెండ్స్. అందుకని చెప్తూ ఇలా మనం కూడా వినయంగా ఉందాం, అణుకుగా ఉందాం, ఎంత ఎదిగినా ఒదిగి ఉందాం అని తెలియజేస్తూ మీకు ఎప్పుడులాగైనా విన్నపం ఏంటంటే మీరు కథలు విని ఊరుకోకండి, 10 మందికి షేర్ చేయండి అని విన్నపిస్తూ, అలాగే సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు చేసుకోండి. కథను పూర్తిగా వినండి, ఎంతో కొంత మనకు ప్రయోజనం ఉంటుంది. ఇదేమీ వృధా కాలక్షేపంగా మాత్రం అనుకోకండి. ఒక చిన్న సంఘటన మన జీవితంలో ఎంతో అద్భుతమైన మార్పు తీసుకురావచ్చు. ఆ మాటలు నేను చెప్పే కథలోని ఆ జిస్ట్ ఏదైతే ముఖ్యాంశం ఉందో అది తీసుకోండి అని తెలియజేస్తూ, మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ రూపంలో పెడితే నేను మరిన్ని మీకు కావలసిన విశేషాలు కూడా కథల రూపంలో అందరికీ ఇష్టమైన కథా మార్గంలో మీకు తెలియజేయాలని తెలుస్తూ సెలవు, మీ పరమహంస.